ఇటీవల డిఎస్సి 2024వ సంవత్సరంలో అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నలో 2 రేఖీయ సమీకరణాలు ఉన్నాయి. అయితే ఈ రేఖీయ సమీకరణాలు డైరెక్ట్ చూసి మనకు XYల మధ్య సంబంధం కనుగొనలేం. ఎందుకంటే XYల మధ్య సంబంధం కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ X మరియు Y విలువలను కనుక్కోవాలి. అప్పుడే XYల మధ్య సంబంధం ఏముందో మనము ఐడెంటిఫై చేయవచ్చు. దానికోసము ఇచ్చిన రేఖీయ సమీకరణాలను ఏం చేస్తాం? మొదట సింప్లిఫై చేసి రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం, ఇది గుర్తుండాలి, రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం ఏంటిది? AX + BY + C = 0. ఆ ఫార్మాట్లో తెచ్చుకోవాలి. ఇది గుర్తుండాలి. ఎప్పుడన్నా అడగొచ్చు, రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం ఏమిటి అని అడిగినప్పుడు ఇది సమాధానం అవుతుంది. సో ఆ ఫార్మాట్లో మనం తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత వీటిని సాల్వ్ చేస్తాం. మొదట 1వ సమీకరణాన్ని తీసుకున్నాను, 2వ సమీకరణాన్ని కూడా తీసుకొని ఈ 2వ సమీకరణం యొక్క y గుణకాన్ని మొదటి సమీకరణం యొక్క y గుణకంతో సమానం అయ్యేటందుకు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు 2వ సమీకరణంలో యొక్క ప్రతి పదంను 3తో గుణిస్తున్నాను. ఈక్వేషన్ 2 × 3. ఓకే, ఈక్వేషన్ 2ని 3తో గుణిస్తే 3 × 4 = 12, 3 × 1 = 3y, 3 × 76 = 228 వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని 3 అని, ఈ ఈక్వేషన్ని 4వ ఈక్వేషన్ అని భావిస్తున్నాను. ఇప్పుడు 3 మరియు 4 సమీకరణాలను కూడగా ఇది +3y ఉంది, -3y ఉంది, ఇది 0 అవుతుంది. ఇవి 10x 12x మనం చేసేది కూడిక కాబట్టి 22x అవుతుంది. ఇక్కడ 528 వస్తుంది. ఇప్పుడు x విలువ సాధించడానికి 22 గుణిస్తుంది. దీన్ని RHSకి పంపించినట్లయితే, లేదా పక్షాంతర స్థాపన, ఇది కూడా ఒక బిట్. పక్షాంతర స్థాపన అంటే LHS నుంచి ఒక పదమును RHSలోకి, లేదా RHSలో ఉన్న ఒక పదాన్ని LHSలోకి బదిలీ చేయడాన్ని పక్షాంతర స్థాపన అంటారు. ఓకే, సో 22ని పక్షాంతర స్థాపన చేస్తే ఇక్కడ గుణిస్తోంది కాబట్టి పక్షాంతర స్థాపన తర్వాత భాగిస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై లేదా సూక్ష్మీకరిస్తే 22 మొదట 2 ఎక్కంలో కొట్టివేత చేశాను, తర్వాత 11 ఎక్కంలో కొట్టివేత చేశాను. అప్పుడు x విలువ 24 అని వచ్చింది. ఇప్పుడు ఈ x 24 అనే విలువను y విలువ కనుగొనడానికి నేను ఇక్కడ ఉన్నటువంటి y 4x - y = 76 అనే 2వ సమీకరణంలో ప్రతిక్షేపించవచ్చు, లేదా మొదటి సమీకరణంలో కూడా ప్రతిక్షేపించవచ్చు. అయితే సింపుల్గా ఉండడానికి మొదటి సమీకరణంలో ప్రతిక్షేపిస్తున్నాను. అలా ప్రతిక్షేపించినప్పుడు x దగ్గర 24 సబ్స్టిట్యూట్ చేశాను. దీన్ని సూక్ష్మీకరిస్తే ఈ విధంగా మొత్తం మీద y విలువ 20 అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ y విలువను గమనిస్తే, మనకు ఆప్షన్స్ని గమనించినట్లయితే y విలువ కన్నా x విలువ ఎలా ఉంది? పెద్దగా ఉంది. కాబట్టి x <y అనేది అసత్యం అవుతుంది. ఇది అసత్యం అవుతుంది. ఓకే, మరి yకి 4 కలిపి చూద్దాం. yకి 4 కలిపినప్పుడు ఏమవుతుంది? y విలువ 20 కాబట్టి 20 + 4 24 అవుతుంది.
సో ఇది ఎలా ఇప్పుడు వచ్చిన 24 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 24 అనగా ఎక్స్. కాబట్టి y+4 విలువ ఎక్స్కి సమానం అవుతుంది. కాబట్టి ఆప్షన్స్లో సరైన ఆప్షను y+4 = x లేదా x = y+4 అవుతుంది. ఓకే, దీన్నే తిరిగి రాస్తే x = y+4 అని కూడా రాయవచ్చు. ఇదే మనకు ఆప్షన్లో ఉంది. ఇదే సరైన సమాధానం అవుతుంది. కాబట్టి చివరి ఆప్షన్ x = y+4 సరైన సమాధానం అవుతుంది.